దయచేసి వారిని సహకరించమని కోరుతా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, బడ్జెట్ సమావేశాల అధ్యక్ష, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించి వారి అవసరాలు తీర్చడం కోసం మనం ఈ సభలో చర్చించి మనం పెట్టినటువంటి పద్ధతులపైన కూడా చర్చించి అంతిమంగా ప్రజల క్షేమం కోసం మనం అందరం చాలా ఆలోచించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలో ఎంత దురదృష్టం అంటే అధ్యక్ష, నేను రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా, నేను గతంలో ఉన్నాను, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఈ సభలో ఉన్నాను అధ్యక్ష. అనేక సందర్భాల్లో వాళ్ళు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడు కూడా అధ్యక్ష ఈ రకంగా వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ పుస్తకాలు చింపేయటం కానీ, బడ్జెట్ మీద సాధారణ చర్చ జరిగిన తర్వాత రిప్లై ఇచ్చేటప్పుడు ఆ పుస్తకాలు చింపి చెవిలో పూల్లా పెట్టుకొని బయటికి పోవటం కానీ, ఆ తర్వాత డిమాండ్స్ మీద చర్చించేటప్పుడు ఎప్పుడు ఇలా వచ్చి అల్లరి చేయటం కానీ మేము ఎప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. ఈరోజు ఏంటి అధ్యక్ష, రాష్ట్రంలో తల్లిదండ్రులు చాలా గ్రామీణ ప్రాంతాల్లో కానీ నగరంలో కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు వృద్ధాప్యంలో. అటువంటి వాళ్ళ కోసం మానవీయ కోణంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విధానపరమైనటువంటి బిల్లును తీసుకొని వచ్చి ఆ బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టి ఆ బిల్లు మీద మాట్లాడండి అంటే చూస్తా ఉన్నాను అధ్యక్ష. నిన్నటి నుంచి గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళందరికీ అనుభవజ్ఞులు అధ్యక్ష. సభా సాంప్రదాయాలు కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్ పైన కానీ, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ కానీ అధ్యక్ష పూర్తిగా తొంగల తొక్కేశారు. వీళ్ళు గాలికి వదిలేశారు. వాళ్ళ సభ అంతా రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. చూసే వాళ్ళంతా లైవ్లో వెళ్తూ ఉంది అధ్యక్ష. చూసే వాళ్ళంతా ఈ సభ గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా ఆలోచన లేకుండా వాళ్ళు చప్పట్లు కొట్టడం, అల్లరి చేయటం, స్లోగన్స్ ఇవ్వటం ఏమిటి అధ్యక్ష? ఇది ఎడిపోతా ఉన్నాం మనం. మీరు ఒక అంశం అడిగారు, గౌరవ మంత్రి గారికి సంబంధించినటువంటి అంశాన్ని అసలు లేవనెత్తడమే కరెక్ట్ కాదు, పేరు నోటీస్ ఇవ్వకుండా లేవనెత్తారు. అయినా కూడా ప్రభుత్వం అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఆ ఇల్లీగల్ మైనింగ్లో జరిగినటువంటి నష్టం ఏదైనా ఈ రాష్ట్రానికి నష్టం జరిగితే ఆ నష్టం మొత్తాన్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రజలకి ఖజానాకు చేర్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్తే సంతోషించాల్సింది పోయి మళ్ళీ మీరు నిర్ణయం వాకౌట్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ హౌస్ కమిటీ కావాలని చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేస్తూ ఉంటే ఎటుపోతా ఉన్నాం అధ్యక్ష? హౌస్ కమిటీ ఏంటి అధ్యక్ష? ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పారు, గతంలో మీ హయాంలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను, హౌస్ కమిటీ వేశారు. 2-3 హౌస్ కమిటీలు ఏం చేశారు అధ్యక్ష? హౌస్ కమిటీ వేసి ఏం చేశారు, ఏం సాధించారు నాకు తెలుసు. నేను సభ్యుడిగా ఉన్నాను. దాంట్లో మీరు సమావేశాలు పెట్టండి నేను అడిగితే కూడా మీరు సమావేశాలు పెట్టలేదు. ఆ భూములకు సంబంధించినటువంటి వాటిలో మీరు హౌస్ కమిటీ వేసి హౌస్ కమిటీ ద్వారా మీకు కావాల్సిన విధంగా మాట్లాడుకొని కావాల్సినటువంటి వాళ్ళకి రెగ్యులర్ చేసుకుంటారు. ఇంకా అందులో ఎవరైనా ఉంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్పించుకుంటారు. దానికోసం హౌస్ కమిటీ, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం. ప్రతిదీ రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాదు అధ్యక్ష. ఈ సభ ఉంది ప్రజల ప్రయోజనాల కోసం ఉంది. ఇవాళ ప్రజల ప్రయోజనాలు ఎక్కడ దొరుకుతుంది? ఏంటి ట్రాన్స్పరెంట్గా ఎక్కడైతే ఎంక్వైరీ జరుగుతుందో అక్కడ ప్రజల ప్రయోజనాలు జరుగుతాయి. అంతేగాని సభా సంఘం వేసి మాకు జరుగుతుంది లేదా హౌస్ కమిటీ వేసి జరుగుతుంది అంటే జరగదు అధ్యక్ష. జరిగేటట్టయితే మీరు వేసినటువంటి ఈ 3 కమిటీలు, హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్, గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ అండ్ ఎంక్వైరీ ఇంటూ వర్క్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ అండ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అధ్యక్ష. 10 ఏళ్లలో వేసినటువంటి హౌస్ కమిటీలకు సంబంధించి దీనికి సంబంధించిన ఫలితాలు ఏదైనా ఈ 3ట్లో ఏ ఒక్కదానిమైనా ఈ సభలో పెట్టారు అధ్యక్ష? ఇప్పటికి కూడా లేదు కదా. మరి ఏ సాధించాము? మీరు సాధించింది అలా ఒకటే, దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలో వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్చుకున్నారు. అదే దానికోసమా ఇప్పుడే నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, కేవలం మీకు కావలసినటువంటి అవసరాల కోసం రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి మంత్రి గారి
కొన్ని అడిగి వారు అది లీగల్గా లేకపోవటం వల్ల మేము చేయలేమంటే ఆయన్ని బెదిరించడం కోసం బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇటువంటి కార్యకలాపాలు తీసుకొని సభలో మాట్లాడుకుంటూ కావాలని ఒక బురద పూసే ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. ఈ సభ చాలా హుందాగా నడవాలి. మీ అంశాలు మీరు చెప్పాలనుకున్నది మైక్ ఇచ్చినప్పుడు చెప్పాలి. దానికి స్పందించి ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఇవాళ చాలా స్పష్టంగా మీరు అడిగిన దానిపైన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత బీజేపీ సభ్యులు కూడా వారు కూడా లేచి వారో సలహాలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి సలహాల మేరకు కూడా గతంలో వారు చెప్పినట్టే కదా, వారు అడిగినట్టుగానే కదా వేస్తే సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏం చేశారు? 8 నెలల నుంచి దాన్ని అట్లా గాల్లో పెట్టి ఉంచారు. చేశారా? మీ సలహా ప్రకారం చేశారా? చేయలేదు కదా. మేము చెప్పినట్టు చేయకపోతే మమ్మల్ని కూడా వాళ్ళతో కలవంటారంటే ఇప్పటికే కలిసి ఉంటారు, ఇంకా కలిసేదే ఉంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు సహకరించాల్సింది తల్లిదండ్రులు. ఈరోజు రాష్ట్రంలో చాలా శంకర్ గారు నేను విన్నాను మీరు మాట్లాడింది, వెంకటరమణారెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాను అధ్యక్ష. మీకు గౌరవ సభ్యులకి అవకాశం వస్తే సభ నడవటం కోసం కావాల్సిన సూచనలు చేస్తారు. ఎస్, వారు ఇప్పటికి కూడా అధ్యక్ష వారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వచ్చారు అధ్యక్ష. నిర్దిష్టంగా సభను నడవనియొద్దు. ఈ రాష్ట్రంలో ప్రజల గురించి సభలో చర్చ జరగొద్దు. ఈ బడ్జెట్లో ప్రజల సంక్షేమం కోసం పెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, లేకపోతే విద్యార్థులు పెట్టిన బ్రేక్ఫాస్ట్ గురించి కానీ చర్చ జరగొద్దు, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మేలు జరగొద్దు, ఏమి జరగొద్దు. మాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ మేలు జరగొద్దు. మాకు మేలు జరగలేదు కాబట్టి మేము ఈ సభ నడవని. అరే, ప్రజల కోసం ఉండే ప్రజాస్వామ్యం ఉన్నది, మీకోసం కాదు. ప్రజలందరూ ఆలోచన చేసి మాకు మేలు జరగట్లేదు 10 ఏళ్ళు అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకేమైనా మేలు జరుగుతుందో అని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేడు పెట్టారు. వాళ్ళ కోసం ఆలోచన చేసి నేను చేస్తున్నాం. అయినా కానీ మీరు ఇంకా ప్రజల వద్ద మేమే కావాలంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పారు చాలా స్పష్టంగా అధ్యక్ష. అంతిమంగా ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి రూపాయితో సహా 2014 నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి మైనింగ్ పైన పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిబిసిఐడి ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపించి రాష్ట్ర ప్రజలకి ఖజానాకు మేలు జరిగేటట్టుగా నిర్ణయం చేసి సభలో ప్రకటించారు. అరే, అభినందించాల్సింది పోయి మళ్ళీ చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేసుకుంటే సభలో ఇది మాట్లాడుతూ ఉంటే వారు ఇంకోటి కూడా మీరు సభా సంఘం అడుగుతుంటే వారు చెప్పారు అధ్యక్ష. సభా సంఘం మీకు అంత కుతూహలంగా ఉంటే గతంలో రాష్ట్రంలో భూముల్ని మీరు ఏ రకంగా ధరణి అని పెట్టి ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడారు, ధరణి అని పెట్టి వందలాది కాదు వేలాది ఎకరాలు అధ్యక్ష, వేలాది ఎకరాలు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూముల్ని ధరణి పేరు మీద వాళ్ళందరి ఆ ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి పార్ట్ బిలో పెట్టి ఆ తర్వాత చాలా చాలా అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. చాలామంది వ్యక్తులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆస్తులను కూడా అడ్డగోలుగా బెదిరించి రాపిచ్చేసుకున్నారు, బ్లాక్మెయిలింగ్ చేసి. దానికి సంబంధించి ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఎస్, మీకు నిజంగా హౌస్ కమిటీ కావాలంటే చెప్పండి. బాలానగర్ లాంటి భూములు కానీ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములకు సంబంధించి కానీ హౌస్ కమిటీ వేస్తా అన్నారు. ఫైన్, ముఖ్యమంత్రి గారిని నేను స్వాగతిస్తా ఉన్నాను. ఏంటి మీరు చెప్పినట్టు 10 ఏళ్ళు హౌస్ కమిటీ వేసి అసలు ఎటువంటి మీటింగులు జరగకుండా ఎటువంటి నిర్ణయాలు జరగకుండా 10 ఏళ్ళు హౌస్ కమిటీకి సంబంధించి ఏది సభలో పెట్టకుండా ఉండేటట్టు కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అట్లా కాకుండా మేము వెంటనే హౌస్ కమిటీ వేస్తాం, 6 నెలల్లో పూర్తి చేస్తాం, లేకపోతే ఇంకా కావాలంటే 2-3 నెలలు అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో చేసి చాలా ట్రాన్స్పరెంట్గా హౌస్లో పెడతా అంటున్నారు. ఎస్, ఒప్పుకోండి. హౌస్ కమిటీ మీద మీకు అంత గౌరవం ఉంటే దాని ద్వారానే మేలు జరుగుతుందంటే రైట్. నిన్న ఒకటి నిర్ణయం జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిన నిర్ణయాన్ని మళ్ళీ తీయలేము. ఇప్పుడు కొత్తగా ఇంకో నిర్ణయం వస్తూ ఉంది హౌస్ కమిటీ మీద సభ్యుల మీద మీకు అంత దానివల్ల మేలు జరుగుతుంది నిర్ణయం జరుగుతుందంటే రైట్. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏనండి మీరు ఒప్పుకోండి, కూర్చోండి మిగతా చర్చ ముందు పోనండి, తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నిజంగా మీకు దానిపై నమ్మకం, ప్రజాస్వామ్యం నమ్మకం, నేను మీ ద్వారా కూడా సభానాయకులను అడుగుతా ఉన్నాను, ఏంటి ప్రకటించండి. దాని ద్వారా ఈ సభకి రాష్ట్రానికి కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ దిశలోనే సభానాయకులు ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతిపక్ష సభ్యులు కూడా
ప్రతిపక్ష సభ్యులు కూడా దయచేసి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, గౌరవం, నిబద్ధత, పవిత్రతను దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ వెల్లో ఇట్లా కూర్చొని చప్పట్లు కొట్టి స్లోగన్స్ ఇచ్చి దీన్ని 4 కూడలి అంగడలాగా మాత్రం ఈ పవిత్రమైన సభను మాత్రం చేయొద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది పార్లమెంటరీ లాంగ్వేజ్తో మనం చక్కగా చర్చించుకుందాం. దయచేసి కూర్చోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. బాలు నాయక్.